పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా 9 రకాల విష పదార్థాలతో తయారు చేశారని అంటారు. విగ్రహాన్ని విష పదార్థాలతో ఎలా తయారు చేస్తారు? ఎందుకట్లా? పళని పళని అనే పదమే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 పడైవిడు అంటారు. 6 పడైవిడు అంటే 6 ప్రధానమైనటువంటి క్షేత్రాలు తమిళనాట. 6 పడైవిడు క్షేత్రాల్లో ఒక క్షేత్రం పళని క్షేత్రం. పడైవిడు అంటే స్వామివారి యొక్క విడిది చేసినటువంటి ప్రదేశాలు. సూరపద్ముడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల యొక్క పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రదేశాల్లో విడిది చేశారట. ఆ 6 ప్రదేశాల్లో ఒక ప్రదేశం కింద ఇదిగో ఈ పళని క్షేత్రాన్ని చెప్తారు. అలా కాదండి అని ఇంకొకరు సంప్రదాయవాదులు వేరే రకంగా కూడా చెప్తారు. అది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. ఏంటంటే అది పళం నీ, అందుకని పళని అనేది ఏర్పడింది అన్నారు. పళం నీ అంటే నువ్వే జ్ఞాన ఫలానివి అని అర్థం. పళం నీ, ఫలం అంటే చూడండి మనకు వినపడుతుంది కదా ఫలం అని. ఫలం అంటే సంస్కృతంలో పండు అని. కాబట్టి దాన్ని పళం, పళం నీ, ఆ పళం నీయే పళని కింద మారింది అని. ఒకసారి మామూలుగా మనం వినాయక చవితప్పుడు ఒక కథ మనందరికీ లోకంలో సుప్రసిద్ధం. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూతా ప్రదక్షిణం చేశాడు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఏమో తన వాహనమైనటువంటి నెమలి ఎక్కి మొత్తం అన్ని లోకాలు తిరిగి వచ్చాడు అని చెప్పి మనకు వినాయక చవితప్పుడు అందరం చదువుకుంటుంటాం. కాకపోతే దీన్నే కొంచెం భిన్నంగా అక్కడ కథ చెప్తారు. పళంని అని అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు అలిగాడట. అలిగి ఇదిగో ఈ పళని క్షేత్రానికి వచ్చారట. ఆ సందర్భంలో మా అన్నయ్యకి గణాధిపత్యం ఇస్తారా, నాకు ఇవ్వరా అని అంటే అప్పుడు శివపార్వతులిద్దరూ కూడా నాయన అంత కోపగించుకుంటావేమిట్రా, అతన్ని తమ్ముడే కదా అని చెప్పి నువ్వు పళంనీరా అన్నారట శివుడు. నువ్వు పళంని అంటే నువ్వు జ్ఞాన ఫలానివి, అంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానానికి ఒక ఆకృతినిచ్చేటువంటి పండువిరా నువ్వు అని పళని అన్నారట. ఇక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి మీరు చెప్పినట్లుగానే నవ విషపూరిత పదార్థాలతోటి ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సిద్ధుడు, భోగర్ సిద్ధుడు అనేటువంటి వాడు 9 రకాల విషమూలికలతోటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహ రూపకల్పనకి ప్రధాన పాత్ర వహించాడు. అందువల్లే స్వామివారి యొక్క అభిషేకం చేసినటువంటి జలం చాలా పరమ పవిత్రంగా పళని క్షేత్రంలో స్వీకారం చేస్తారు. ఎందుకంటే దాని ద్వారా లోపల ఉన్నటువంటి మన శరీర అంతర్గతంగా ఉండేటువంటి అనేక రోగాలు అనుభవ సిద్ధంగా కూడా చెప్తారు, అవి తొలగిపోతాయి. ఎందుకంటే కొన్ని రకాల విషాలు తగు మోతాదులో కలిపితే వాటితో కలిపినటువంటి ఆ జలము ఆ రోగాలను నయం చేస్తుంది అని చెప్పి ఒక విశ్వాసం కూడా ఉంది. కాబట్టి నవ విష పదార్థాలతోటి తయారు చేసినటువంటి ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేక జలానికి చాలామంది ఎగబడుతూ ఉంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రఖ్యాతి ఉంది ఈ పళని క్షేత్రం. ఈ పళని క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ మెట్లు ఎక్కటానికి వీలు కాకపోతే రోప్ వేలో కనుక మనం వెళ్తే స్వామివారిని ఒక సన్యాసి రూపంలో అక్కడ మనం సందర్శనం చేయవచ్చు సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే జ్ఞాన ఫలము పళంని కాబట్టి ఇక్కడ ఆయనకి పక్కన దేవసేన, వల్లి ఇలాంటి దేవేరులు ఉండరు. ఆయన ఒక సన్యాసి రూపంలో అక్కడ మనకి సందర్శనమిచ్చి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి స్వామిగా. ఎందుకంటే ఆయన పేరే సుబ్రహ్మణ్య కాబట్టి సుబ్రహ్మణ్యం అని తెలుగునాట కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞానం పొందుటకు మంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటకు ఆధారభూతుడైనటువంటి ఓ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నీకు నమస్కారము అని చెప్పడానికి ఆయన్ని సుబ్రహ్మణ్య అని చెప్పి తెలుగునాట కొలుస్తూ ఉంటారు. ఆ రకంగా ఒక సన్యాసి రూపంలో ఆ పళని స్వామి మనకు కనపడుతుంటారు. ఆ స్వామి అందరికీ కూడా జ్ఞానప్రాప్తి కలగజేయుగాక.